గ్లాసులు మరిగిన నీళ్ళని అందులో వేసుకొని చూసుకోండి, ఒకేసారి వేసేస్తే మొహంపైకి ఆవిరి వచ్చేస్తుంది. అలా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి హైలో పెట్టాలి. ఈలోగా ఉప్మా కాంబినేషన్ పల్లీల చట్నీ కోసం పల్లీలు వేయిస్తున్నాను. మాది 4 పొయ్యిలు ఉన్నాయి, 4 పొయ్యిల స్టవ్, అందుకు ఒక్కొక్క స్టవ్ పైన ఒక్కొక్కటి చేసి పెడుతున్నాను. మీకు 2 ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. పల్లీలు వేయించి తీసాను కదా, ఇప్పుడు పల్లీల చట్నీలోకి పచ్చిమిర్చి వేయించడానికి ఒక స్పూను, అర స్పూను సరిపోతుంది. నూనెలో పచ్చిమిర్చి వేసి కొంచెం జీలకర్ర వేసి తునిపప్పుని కొంచెం ఒక్కసారి వేడిలో వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా తునిపప్పు వేసేయకుండా ఒక్కసారి వేడి చేస్తే బాగుంటుంది. దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ వాటర్ బాగా మరిగింది. ఈ వేయించి ఉంచుకున్న రవ్వను తీసుకొచ్చి 1 కప్పు రవ్వేనండి, చూడండి 1 కప్పు రవ్వ వేసి ఈ ఉప్మా చేస్తే డెఫినెట్గా 4గురికి ఈజీగా సరిపోతుంది. దీన్ని మనం పెద్దవాడి బిర్యానీ అని కూడా అనొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తుండగానే మౌత్ వాటరింగ్ ఉంది. ఒకసారి బాగా, ఇది త్వరగా గడ్డకట్టదు ఎందుకంటే మనం వేయించుకున్నాం కాబట్టి పొడి పొడిగా ఉంటుంది. నూక వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకో చిన్న టిప్ ఏంటంటే, కొంచెం ఆయిల్ వేసుకుంటే, పచ్చి నూనె వేసుకుంటే దగ్గరగా అంటుకోకుండా లూజ్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచిన తర్వాత దించే ముందు కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చిది పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చాలామందికి నెయ్యి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకుంటారు, కానీ చప్పగా అయిపోతుందని నెయ్యి వేయను నేను. ఆల్రెడీ 1 స్పూను నెయ్యిలో నూక వేయించాం కాబట్టి లాస్ట్లో దించుకునే ముందు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అంతే, 1 మినిట్ కన్నా ఎక్కువ టైం తీసుకోదు. దీనికి సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలాగా పల్లి చట్నీ రెడీ చేసుకున్నాం కదా, దానికి తాలింపు ఇచ్చుకుందాం. ఈ ఉప్మాకి సాంబార్ కూడా చాలా బాగుంటుందండి. పల్లి చట్నీ కూడా బాగుంటుంది, టమాటా చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. దీన్ని సిమ్లో కొంచెం కొత్తిమీర, మరికొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని హాట్ బాక్స్లో తీసేసుకోవాలి. ఎందుకంటే ఉప్మా వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలాగా ఈ చట్నీ పేస్ట్ చేసుకొని దానికి తాలింపు ఇచ్చుకోవాలి. తాలింపులో కొంచెం మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని సిమ్లో వేయించిన తర్వాత ఈ చట్నీకి పోపిచ్చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఉప్మా విత్ పల్లి చట్నీ